వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు జిల్లా నల్లపాడులో క్రీడా వేడుకలు, ఆడుదాం ఆంధ్రాను ప్రారంభించనున్న సీఎం. జగన్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత, యువతకు ఉద్యోగాలు ఎక్కడా అంటూ ఆందోళన. వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ, సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడంపై పిటిషనర్ అభ్యంతరం. సన్బర్న్ ఈవెంట్ టికెట్ విక్రయాలు నిలిపివేత, పోలీసుల కేసు నమోదుతో వెనక్కి తగ్గిన బుక్ మై షో. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కనిపించని రన్వే, పలు విమానాల రద్దు, మరికొన్ని దారి మళ్లింపు. గుంటూరు జిల్లా నల్లపాడులో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీ కలకలం రేగింది. నల్లపాడులో వైసీపీ నేతల భూదోపిడీపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సర్వే నెంబర్ 543, 546, 556లలో వాగు పోరంబోకు భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారు. తమ గ్రామం పోరంబోకు భూమిని కాపాడు జగనన్న అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నల్లపాడులో ఆడుదాం ఆంధ్ర క్రీడల ప్రారంభోత్సవానికి సీఎం జగన్ వస్తున్న నేపథ్యంలో వైసీపీ నేత చల్లా అచ్చిరెడ్డి పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సీఎం జగన్ గుంటూరు పర్యటనలో ఫ్లెక్సీల కలకాలం సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, గుంటూరులో జగన్ పర్యటన సందర్భంగా నల్లపాడు వద్ద ఒక ఫ్లెక్సీ అయితే కలకలం రేపుతా ఉంది. తమ గ్రామంలో, నల్లపాడు గ్రామంలో పోరంబాకు భూమిని కాపాడాలా, వైసీపీ నేతలు పోరంబాక భూమిని ఆక్రమించారంటూ వైసీపీ నేత స్వయంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం అనేది కలకలం రేపుతా ఉంది. వైసీపీ నేత చల్లా అచ్చిరెడ్డి పేరుతో ఈ ఫ్లెక్సీ అయితే ఏర్పాటు చేశారు. మా గ్రామంలో పోరంబాకు భూమిని కాపాడండి జగనన్న అంటూ ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం అనేది కొంత కలకలం. అదేవిధంగా దీనిపై కూడా పోలీసులు కూడా దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉంది. 543, 546, 550 లోని పోరంబాక భూమిని కొందరు వైసీపీ నేతలు గ్రామంలో దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. ప్రభుత్వ పోరంబాక భూమిని కాపాడండి జగనన్న అంటూ ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం అనేది కొంత కలకలం రేపుతా ఉంది. విజయ్, రవిచంద్ర, వైసీపీ నేత చల్లా అచ్చిరెడ్డి ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. ఆయనే ఏర్పాటు చేశారా? ఆయన అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఈ పని చేశారా? దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? అలాగే పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు? ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే ఈ ఫ్లెక్సీ మీద ఆరాధిస్తా ఉన్నారు. అతను పేరు పెట్టి చల్లా అచ్చిరెడ్డి అనే పేరు, తన వైసీపీ నేతను అచ్చిరెడ్డి అనే పేరుతో ఈ ఫ్లెక్సీ అయితే ఏర్పాటు చేశాడు. స్వయంగా తన పేరు కూడా ఉంది. ఆ సర్వే నెంబర్ లో అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు, అదేవిధంగా పోలీసు వర్గాలు అయితే ఈ ఫ్లెక్సీని తొలగించే ప్రయత్నం అయితే చేశారు. ఈ ఫ్లెక్సీ ఎవరు ఏర్పాటు చేశారు అన్న దానిపై పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.
సన్ బర్న్ హైదరాబాద్ ఈవెంట్ టికెట్ విక్రయాలను బుక్ మై షో నిలిపివేసింది. అనుమతి లేకుండా టికెట్లు విక్రయిస్తున్నందుకు బుక్ మై షోపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో బుక్ మై షో వెనక్కి తగ్గింది. ఇప్పటికే బుక్ మై షో, సన్ బర్న్ నిర్వాహకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. యోలో ఎర్నాలో బుక్ చేసుకున్న సన్ బర్న్ షో హైదరాబాద్ ఈవెంట్ను నిర్వాహకులు రద్దు చేసుకున్నారు. సన్ బర్న్ లాంటి ఈవెంట్లలో డ్రగ్స్ వాడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో డిసెంబర్ 25వ తేదీ ఆదివారం సచివాలయంలో జరిగిన సమావేశంలో సన్ బర్న్ లాంటి ఈవెంట్స్పై స్ట్రిక్ట్గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. నగరంలో సన్ బర్న్ లాంటి ఇంటర్నేషనల్ పార్టీ ఈవెంట్స్పై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో పోలీసు అధికారులు ఇంటర్నేషనల్ పార్టీ ఈవెంట్స్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈసారి న్యూ ఇయర్కి సన్ బర్న్కి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని హైదరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు. ఇప్పటి వరకు సన్ బర్న్ ఈవెంట్ కోసం ఎలాంటి దరఖాస్తు రాలేదని చెప్పారు. అనుమతి తీసుకోకుండా ఆన్లైన్లో టికెట్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామని బుక్ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించినట్టు తెలిపారు. రేపటి సింగరేణి సమరానికి సర్వం సిద్ధమైంది. గుర్తింపు సంఘం ఎన్నికలకు అంతా రెడీ అయింది. రీజనల్ లేబర్ కమిషనర్, సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఆదేశాల మేరకు బుధవారం 11 ఏరియాల్లో పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు పోటీ చేస్తుండగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సోమవారం సాయంత్రం ప్రచారం ముగియగా రేపు బ్యాలెట్ పద్ధతిలో ఎలక్షన్లు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదే రోజు రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 11 ఏరియాల పరిధిలో 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా అసెంబ్లీ ఎలక్షన్స్ రావడం, ప్రభుత్వ ఎన్నికల నిర్వహణకు నో చెప్పడంతో ప్రక్రియ నిలిచిపోయింది. హైకోర్టు ఆదేశాలతో రేపు ఎన్నికలు జరగనున్నాయి. చివరిసారిగా 2017లో ఎన్నికలు జరగగా గెలుపొందిన యూనియన్ కాలపరిమితి 2017 అక్టోబర్తో ముగిసింది. రేపటి ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సింగరేణి ఎన్నికల సమరానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు సంబంధించి సింగరేణి లేబర్ కార్మిక శాఖ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లు 3 రీజియన్లుగా విభజించి దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. 13 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను కేటాయించారు. వీరి ఆధ్వర్యంలోనే
పోలింగ్ తో పాటు కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అయితే సింగరేణి వ్యాప్తంగా మొత్తం 84 పోలింగ్ కేంద్రాలలో కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేలాగా ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి నిర్దేశిత రీజియన్ హెడ్ క్వార్టర్లలో రాత్రి 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లుగా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ శ్రీనివాసులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్ర బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి కాబట్టి కార్మికులు ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చి ఐడెంటిటీ కార్డు చూపించి ఓటు హక్కు అయితే వినియోగించుకునేలాగా ఏర్పాట్లు అయితే చేసినట్లుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా మొత్తంగా చూసుకున్నట్టయితే సింగరేణి వ్యాప్తంగా దాదాపుగా 39,000 పైచిలకు ఉన్న ఓటర్లు ఎవరైతున్నారో ఆ ఓటర్లందరూ కూడా 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. అయితే పూర్తిగా 84 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి రాష్ట్ర బ్యాలెట్ ఏదైతుందో ఆ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. గుంటూరు జిల్లా నల్లపాడులో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇది అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది. ఈ కార్యక్రమం ద్వారా 2 ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి, ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ కూడా వ్యాయామం వల్ల, స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది, ఇది ఎంత అవసరము అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్గా ఇది ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలోనే క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎక్సర్సైజులు చేయడం వల్ల మనకి ఇవాళ బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. టైప్ 2 డయాబెటీస్ లాంటివి నిరోధించడంలో మనం క్రియాశీలకంగా స్పోర్ట్స్ పనిచేస్తుంది. వ్యాయామం అన్నది ఎంత ముఖ్యమో అన్నది ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపిస్తూ ఉంది. విలేజ్ క్లినిక్స్ ద్వారా, ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్ మీద దేశం మొత్తం గర్వపడే విధంగా ఎప్పుడూ పడని అడుగులు మన రాష్ట్రంలో పడతా ఉన్నాయి. ఇందులో భాగంగానే వ్యాయామం అన్నది కూడా ఎంతో అవసరము అన్నది కూడా గ్రామ స్థాయిలోకి మెసేజ్ తీసుకొని పోయే ఒక గొప్ప కార్యక్రమం ఇది. ఈరోజు బీపీ ఎక్కువైంది అని అంటే దానివల్ల గుండెపోటుకు సంబంధించిన అనేక రకమైన రోగాలు వస్తాయి. డయాబెటీస్ ఎక్కువైనా కూడా, షుగర్ ఎక్కువైనా కూడా కిడ్నీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి.
న్యూరాలజీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా కూడా. ఇటువంటివన్నీ కూడా కంట్రోల్లో ఉండాలన్నా కూడా, రాకుండా జాగ్రత్తలు పడాలన్నా కూడా ఖచ్చితంగా గ్రామ స్థాయిలో నుంచి కూడా వ్యాయామం, స్పోర్ట్స్ అన్నది ఎంతో అవసరమైన కార్యక్రమంగా ప్రభుత్వం గట్టిగా భావిస్తూ ఉంది. కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఈ కార్యక్రమానికి అడుగులు వేగంగా వేయిస్తా ఉన్నాం. ఇక రెండవ ముఖ్యమైన ఆబ్జెక్టివ్ గవర్నమెంట్ ఇది. దీనివల్ల ఏమిటి అని అంటే, ఈ స్పోర్ట్స్ ఆడిచ్చే కార్యక్రమం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే సచివాలయం స్థాయి, మండల్ స్థాయి, తర్వాత నియోజకవర్గ స్థాయి, దాని తర్వాత జిల్లా స్థాయి, దాని తర్వాత రాష్ట్ర స్థాయి, ఈ అన్ని స్థాయిల్లో కూడా ఈ పోటీలన్నీ కూడా నిర్వహించడం పడతాయి. ప్రభుత్వ ఉద్దేశం గ్రామాలలో ఉన్న ఆణిముత్యాలను, గ్రామ స్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం. ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరు పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా ఆ ఆణిముత్యాన్ని బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి, అంతర్రాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయికి వచ్చిన తర్వాత, మండల స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయికి ఎప్పుడైతే టీములు వస్తాయో, ఆ నియోజకవర్గ స్థాయి నుంచి మన టీమ్స్ను చూసేదానికోసం, ఆణిముత్యాలను వెతికేదానికోసం ఏకంగా ప్రొఫెషనల్ లీగ్లో ఉన్న టీమ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ పిల్లలకు తోడ్పాటు ఇచ్చేందుకు, ఆ పిల్లలకు సహాయంగా ఉండేందుకు, ఆ వెతికే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉంటూ వాళ్ళని ఆ తర్వాత వెతికిన తర్వాత వాళ్ళని ఆణిముత్యాలుగా మార్చే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి కూడా టీములు ముందుకొచ్చాయి. క్రికెట్లో ఇదే మాదిరిగానే క్రికెట్కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకొచ్చింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ కార్యక్రమంలో, ఆణిముత్యాలను వెతికే కార్యక్రమంలో వాళ్ళు కూడా ముందుకొచ్చారు. నియోజకవర్గ స్థాయి నుంచి వీళ్ళందరూ కూడా మనం ఆడే ఆటను చూసేందుకు ప్రొఫెషనల్ లెవెల్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆణిముత్యాలను వెతికిన ఆణిముత్యాలను ఇంకా పై స్థాయిలో మెరుగులు పద్దిద్ది వజ్రాలుగా మార్చే కార్యక్రమంలో వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ వాళ్ళను తీసుకొని పోయే స్థాయిలో వీళ్ళంతా కూడా తోడుగా ఉంటూ అడుగులు వేయిస్తారు. అదే రకంగా బ్యాడ్మింటన్కు సంబంధించి శ్రీకాంత్ అయితే నా దగ్గర ఇప్పుడే ఇక్కడ నాతో పాటు స్టేజ్ మీద కూడా ఉన్నాడు. సింధమ్మ కూడా ఇందులో భాగం కావడానికి ముందుకొచ్చింది. శ్రీకాంత్, సింధు వీళ్ళిద్దరూ కూడా మన రాష్ట్రంలో ఒకరికి విశాఖపట్నంలో ఒకరికి ల్యాండ్ ఇచ్చాం, ఇంకొకరికి తిరుపతిలో ఇంకొక ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. బ్యాడ్మింటన్ అకాడమీస్ కూడా అక్కడ వీళ్ళు స్థాపించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సహకరిస్తూ ఉంది. వీళ్ళు ఏదైతే ఉన్నారో, వీళ్ళు ఇన్స్పిరేషన్గా ఏదైతే ఉన్నారో, రాష్ట్రానికి ఇన్స్పిరేషన్గా వీళ్ళు ఉన్నారో, వీళ్ళు కూడా మెంటార్లుగా వీళ్ళు కూడా మన టాలెంట్ను వీళ్ళను కూడా గుర్తించడంలోనూ, ఆ టాలెంట్ను సానపట్టి వాళ్ళందరినీ వజ్రాలుగా మలచడంలోనూ వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మన పిల్లలందరికీ కూడా తోడుగా ఉండేందుకు వీళ్ళు కూడా ముందుకు రావడం సంతోషకరమైన వార్త అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. అదే రకంగా వాలీబాల్కు సంబంధించి ప్రైమ్ వాలీబాల్, కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ ఆర్గనైజర్స్ వీళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు. వీళ్ళందరూ కూడా టాలెంట్ హంట్లో
వీళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతారు. ఇదొకటే కాకుండా ఈ కార్యక్రమం ఏదైతే మనం ఈరోజు స్టార్ట్ చేస్తా ఉన్నామో ఇక మీదటి నుంచి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ప్రతి సంవత్సరం ఇదే మాసాలలో ఇదే మాదిరిగానే గ్రామ స్థాయి నుంచి మొదలై మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలలో ఇదే రకమైన పోటీలు ఇవే జరుగుతాయి. ఈ కార్యక్రమం అన్నది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తూ ఉన్నప్పుడు గ్రామాలలో అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. గ్రామాలలో ఒక పరంగా ఆరోగ్యపరమైన అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. మరొక రకంగా టాలెంట్ హంట్ అనే కార్యక్రమానికి కూడా గ్రామ స్థాయిలో చర్చనీయాంశమై మరిన్ని ఆణిముత్యాలు కూడా మన జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ మన రాష్ట్రం నుంచి కనిపించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇవాళ ఇచ్చే కిట్లు సచివాలయం స్థాయి నుంచి ఇవాళ కిట్లు ఇస్తా ఉన్నాం. సచివాలయ స్థాయి, మండల స్థాయి నుంచి గెలిచిన వాళ్లకు నియోజకవర్గం స్థాయిలో ఆడడానికి ఇక ప్రొఫెషనల్ కిట్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. వాళ్ళకు ప్రొఫెషనల్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి ప్రతి అడుగులోనూ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఈ చేసే ఈ కార్యక్రమం ఇక మీదటి నుంచి ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగానే కిట్స్ ఇస్తూ ఇదే మాదిరిగానే మన పిల్లలందరినీ కూడా ప్రోత్సహించే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది అని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ స్థాయి నుంచి చూస్తే దాదాపుగా 34,19,000 మంది ఈరోజు క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అదే మాదిరిగా 88,66,000 మంది ప్రేక్షకులుగా ఎంకరేజ్ చేసేదానికి ముందుకొచ్చి ఈ పిల్లలకు తోడుగా నిలబడేందుకు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,22,85,000 మంది ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని మన పిల్లలకు తోడుగా ఉండే కార్యక్రమం. అందులో 34 లక్షల మంది మన పిల్లలు ఆడే కార్యక్రమానికి కూడా ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ దాదాపుగా 15,000 సచివాలయాల పరిధిలో దాదాపుగా ఇప్పటికే 9,000 ప్లే గ్రౌండ్లు దాదాపుగా ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 9,000 ప్లే గ్రౌండ్లు ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ మైదానాలు, యూనివర్సిటీ గ్రౌండ్స్, మున్సిపల్ స్టేడియంలు, జిల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్లు అన్నింటా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా ఇక డెవలప్ చేసుకుంటూ అడుగులు వేగంగా రాబోయే సంవత్సరాలలో ఇంకా వేగంగా కూడా అడుగులు పడతాయి. ప్రతి స్కూల్లోనూ కూడా ఇంకా ఎంకరేజ్ చేసే దిశగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఆ దిశగా కూడా అడుగులు వేగంగా పడతాయి. ఇవాళ ఇస్తా ఉన్న కిట్లను నెక్స్ట్ స్కూళ్ళ దాకా కూడా తీసుకొని పోతాం. అది కూడా ఈ సంవత్సరంలోనే తీసుకొని పోయి అక్కడి నుంచి కూడా ఇంకా చిన్న స్థాయి నుంచి కూడా పిల్లలను ఇంకా ఎంకరేజ్ చేసే కార్యక్రమం కూడా అక్కడి నుంచి కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్. మీ అన్నగా తెలియజేస్తూ మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ దేవుడి చల్లని దీవెనలు రాష్ట్రానికి, మనందరి ప్రభుత్వానికి, నా తమ్ముళ్ళందరికీ ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. స్ఫూర్తిదాయకమైన సందేశం అందించిన ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు శాప్ బీసీ అండ్ ఎండి జ్ఞానచంద్ర ఐఏఎస్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి టార్చ్ అందజేస్తారు. టార్చ్ ని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిహెచ్ రమాదేవి గారికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందజేస్తున్నారు. సిహెచ్ రమాదేవి గారికి టార్చ్ ని ముఖ్యమంత్రి వర్యులకు అందజేస్తారు.
ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిహెచ్ రమాదేవికి అందజేస్తారు, త్వరగా అందజేస్తారు. ఆ తర్వాత రమాదేవి గారు ఎంతో ఉత్సాహంతో టార్చ్ని తీసుకువెడుతున్నారు. ఒక్కసారి గట్టిగా కర్తాల ధ్వనులు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత తను రమాదేవి పూర్ణచంద్రారెడ్డికి టార్చ్ను అందజేశారు. టార్చ్తో పాటు పరుగులు తీస్తూ ఉన్నారు. పూర్ణచంద్రారెడ్డి గారి తర్వాత చక్రవర్తి గారికి అందజేస్తారు. పూర్ణచంద్రారెడ్డి గారు టార్చ్ని చక్రవర్తికి అందజేస్తారు. తర్వాత చక్రవర్తి శివనాగరాజు గారికి అందజేస్తారు. తర్వాత టార్చ్ని శివనాగరాజు గారికి అందజేస్తారు. శివనాగరాజు గారు రాంబాబు గారికి అందజేస్తారు. శివనాగరాజు యు రాంబాబుకి అందజేయడం జరుగుతుంది. శివనాగరాజు యు రాంబాబుకి అందజేయడం జరుగుతుంది. శివనాగరాజు యు రాంబాబుకి టార్చ్ని అందజేస్తున్నారు. యు రాంబాబు ఆ టార్చ్ను తీసుకుని వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. యు రాంబాబు గారి టార్చ్ని తీసుకుని ఉత్సాహంతో వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. ఇది మన ఆట కదా. యు రాంబాబు గారి టార్చ్ని తీసుకుని కిడాంబి శ్రీకాంత్ గారికి అందజేశారు. స్టేట్ అంబాసిడర్, బ్యాడ్మింటన్ ప్లేయర్, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్ గారు టార్చ్ని తీసుకుని మన ముఖ్యమంత్రి గారికి అందజేస్తున్నారు. ఒక్కసారి గట్టిగా కర్తాల ధ్వనులతో మన ముఖ్యమంత్రి గారు టార్చ్తో క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించవలసిందిగా కోరుతున్నారు. ఒక్కసారి గట్టిగా చెప్పండి. ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట క్రీడా జ్యోతిని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వెలిగించి ప్రారంభోత్సవం చేశారు. గుంటూరు జిల్లా నల్లపాడులో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల క్రీడాకారులు తయారు కావడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిదని ఈ సందర్భంగా సీఎం జగన్ అన్నారు. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి స్వతంత్ర.